నమస్తే, నేను మధు. 'పెద్ది' సినిమాలోని 'చిక్కిరి చిక్కిరి' సాంగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. కొన్ని మిలియన్ వ్యూస్‌ని కూడా సంపాదించుకుంది ఈ సాంగ్. అయితే ఇప్పుడు ఈ సాంగ్‌లో హుక్ స్టెప్ గురించి ఒక చర్చ నడుస్తుంది. జానీ మాస్టర్ స్వయంగా చెప్పారట, ఈ స్టెప్ నేను వేయలేదని. మరి ఎవరేశారు? ఈ స్టెప్‌కున్న ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 'చిక్కిరి చిక్కిరి' పాట చాలా ఫేమ్ సంపాదించుకుంది సార్ యూట్యూబ్‌లో. చెప్పాలంటే రామ్ చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా దీని గురించి రీల్స్ కూడా చేస్తున్నారు. సో దీంట్లో ఆ హుక్ స్టెప్ నేను కాదు చేసిందని జానీ మాస్టర్ చెప్తున్నారు. మరి ఎవరు చేశారు సార్? సహజంగా తెలుగు చిత్రసీమ పరిశ్రమలో హీరో హెయిర్ స్టైల్స్, డ్రెస్ స్టైల్స్ సింబాలి అంటే ఒక ట్రెండ్ సృష్టిస్తుంది. అయితే అది రికగ్నైజ్ అవుతుంది. అవును. ఓకే. ఆ తర్వాత కొంచెం ఆ పాట తీరు కొంచెం సంచలనం కానీ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంటుంది. జనరల్గా వాళ్ళు వేసిన సిగరెట్ స్టైలు ఇట్లాంటివి కూడా ఫేమస్ అవుతాయి. జనరల్గా ఏంటంటే దాంతోపాటు ఊత పదాలు. జనరల్గా సినిమా వస్తే ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉండి బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా యూత్ ఉన్నప్పుడు వాళ్ళల్లో వచ్చే ప్రధానంగా ఏంటంటే అతను వేసుకునే డ్రెస్ స్టైల్స్ లేదా యాక్షన్ మూమెంట్లో కానీ ఊత పదాలు ఇవి కదా. చిరంజీవి గారిది ఉన్నాయి, ఒక్కసారి లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి, ఒక చేయి చూసారా రఫ్ ఎట్లా ఉంది, ఇవి ఫేమస్ అవుతుంటాయి. సహజంగా ఇవే అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో అట్లాంటి వాటి మీదనే మళ్ళీ రీల్స్ చేస్తూ ఉన్నారు కదా. సో సహజంగా సినిమా పాటలో ఉన్న స్టెప్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నది. అది ఈ తక్కువ సందర్భం కూడా ఈ మెగా ఫ్యామిలీ సొంతం చేసుకుంది. అదేంటంటే మొదటిసారిగా వీనస్ స్టెప్ ఒకటి ఉంది కదా. అది అసలు సహజంగా అట్లాంటి ఇంత సన్సన్ క్రియేట్ చేసుకుని అనుకోకుండా వచ్చు ముందే. ఆ వీనస్ స్టెప్, ఆ కంపోజ్ తీరు, అసలు డ్యాన్స్ అంటే చిరంజీవి గారు బ్రేక్ డ్యాన్స్ విషయంలో చూసుకున్నా, ఆ డిస్కో డ్యాన్స్ చూసుకున్నా, స్పీడ్ డ్యాన్స్లు ఏది చూసుకున్నా ప్రతిది కూడా సినిమాకు స్పెషల్ స్టెప్ ఉంటుంది. అసలు ఆయన డ్యాన్స్ స్టైల్కి మనం ఇక వర్ణిస్తే మహాకావ్యంలా పెద్ద 18 పర్వాలు రాయొచ్చు ఆయన గురించి. సో అట్లా చిరంజీవి గారు అంటే సేమ్ ఇట్లాగే చిక్లీ చిక్లీ సాంగ్ కూడా పెద్ద సినిమాకు తను ఆ వేసినటువంటి స్టెప్ చాలా వైరల్ అయితో పాటు ఇంటర్నేషనల్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక ఇండియన్ ఎవరో ఒక రీల్స్ చేస్తారు, తెలుగు వాళ్ళు చేశారంటే కానీ ఫారినర్స్ కూడా దవ్వుమట్టు ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కానీ కపుల్స్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు కానీ చాలామంది యుఎస్ఏ నుంచి, యూకే నుంచి దాన్ని రీల్స్గా చేసి చూస్తున్నాం, చాలా సందర్భాల్లో కనిపించింది. సో అంత వైరల్ అయింది. తీరా వస్తే ఆ క్రెడిట్ అంతా డ్యాన్స్ మాస్టర్కి ఉండాల్సి ఉండేది. కానీ తీరా ఆయన ఓపెన్గా చెప్పాడు. నేను ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక షోలో సందర్భోచితంగా మాట్లాడుతూ జానీ మాస్టరు ఆ స్టెప్, ఆ హుక్కు స్టెప్ యొక్క తెర వెనుక స్టోరీ ఏంటి అని అడిగారు. పాపం తను ఉన్న విషయం చెప్పాడు. వాస్తవానికి దాంట్లో నా ప్రమేయం, నా డిసిజన్ మేక్ కన్నా చెర్రీ గారిదే ఎక్కువ ఉంది. ఆయనే చూసుకున్నాడు, ఆయనే చెప్పి ఇట్లా చేస్తా మాస్టర్, ఇట్లా బాగుంటుంది దీనికంటే దాని తరహానే చెప్పాను. ఆయనే ఆ క్రెడిట్స్ కొట్టు రామ్ చరణే చెప్పాడు. సో ఆయన డాన్స్ కంపోజరే చెప్పినప్పుడు మనం ఆయనకే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్వతహాగా హీరోలు ఎప్పుడైనా సరే ఈ డ్యాన్స్ స్టెప్ల విషయంలో కానీ, కొన్ని సందర్భంలో ట్రీట్మెంట్ విషయంలో కానీ, ఈ స్టైలిష్ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఎప్పుడైనా హీరోలు ఇన్వాల్వ్మెంట్ అయితే తప్పు లేదు. యాజ్ ఎ టెక్నీషియన్గా నేను చెప్తాను, ఇంటర్ఫీర్ అవుతూనే తప్పు, జోక్యం చేసుకోకూడదు. ఏ పరిధిలో ఎంత ఉండాలో అంత. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఓకే ఇలానే చేయాలి, నువ్వు చెప్పింది నేను చేయనంటే అయిపోయింది కదా. సో అట్లాంటిది ఏమి ఉండదు. సో పెద్ద హీరోల్లో కానీ మెలకువలు తెలిసి అనుగుగా ఉండేటువంటి ఇట్లాంటి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అట్లాంటి కాంప్లైంట్స్ ఎప్పుడు వినలేదు మనం. ఇంతకు ముందు కూడా చిరంజీవి గారి సినిమా విషయంలో ఇదే కామెంట్ విన్నాం సార్. సో మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని స్టెప్స్ ఇలా చెప్పేవారు, సో అవి హిట్ అయ్యాయని కూడా చాలాసార్లు మనం విన్నాం. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని రామ్ చరణ్ గారు కూడా తీసుకొస్తున్నారంటారా? ఖచ్చితంగా అండి. జనరల్గా మన గతంలో చాలాసార్లు చెప్పాను, సినిమా అవకాశాలు రావడానికి ఒక రకం ఉంటుంది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అవకాశం నిలబెట్టుకుంటే ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డ దానికన్నా ఆ స్టార్డమ్ నిలబెట్టుకోవడానికి వాళ్ళకున్న స్ట్రెస్ ఫీలింగ్ భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా అంటే మొదటి సినిమా కన్నా అంత కష్టపడతారో లేరో కానీ ఆ స్టార్డమ్ మెయింటైన్ చేయడానికి, ఆ కెరీర్ పోగొట్టుకుని ఉండడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు అన్వేషణ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వచ్చే సినిమాలు ఈ స్పెషాలిటీ పెట్టుకుందామేమో, ఈ స్టైల్ పెట్టుకుందాము. ముఖ్యంగా రజనీకాంత్ గారు చూస్తే సినిమాకు ఈ 30-40 ఏళ్ళలో సిగరెట్ ఆయన వెలిగించే స్టైల్ మాత్రం
సినిమాకు డిఫరెంట్ ఉంటుంది. స్టైల్ అంటే రజనీకాంత్ గారు అని అంటారు సార్ పేరు. మరి అది ఎన్ని కాన్సెప్ట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్సైజ్ చేస్తే ఆ కొత్తదనం వచ్చి ఆ కొత్తదనంలో అది క్లిక్ అవుతుంది, ఫ్యాన్స్ పట్టేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళ సంతృప్తి పరచడానికి, వాళ్ళ ఫ్యాన్స్ని ఆ స్టాండర్డ్ నిలబెట్టడానికి కష్టపడుతున్నట్టే ఆ డ్యాన్స్లో వాళ్ళే ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటున్నారు, తప్పేం లేదు కదా అలాంటప్పుడు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ రిథమ్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకే స్వయంగా తెలుసు. కాబట్టి చిరంజీవి గారు అయితేనేమి, ఇప్పుడు రామ్ చరణ్ గారు అయితేనే ఆ డ్యాన్స్లో వాళ్ళ స్పెషాలిటీ చూపించుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చికిరి చికిరి సాంగ్ ఒక లెవెల్లో ఫేమ్ అయింది సార్. కానీ జానీ మాస్టర్ గారికి కూడా ఆ క్రెడిట్ వెళ్ళొచ్చు, ఆయన సంపాదించవచ్చు. కానీ ఆయన సునాయాసంగా ప్రేక్షకులందరి ముందర కూడా అది నా క్రెడిట్ కాదండి, రామ్ చరణ్ గారి క్రెడిట్ అని చెప్పుకున్నారు. మరి ఇక్కడ జానీ మాస్టర్ మనస్తత్వాన్ని ఎలా తీసుకోవాలంటే? ఖచ్చితంగా ఓపెన్ మైండెడ్ అని చెప్పాలి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆయన గొప్ప చెప్పుకుంటే ఇంకో హీరో అవకాశాలు కూడా వస్తాయి. బహుశా మన అందరికీ తెలిసిన విషయం, ఆయన మీద మధ్య కాంప్లైంట్ రావడం, కొంతకాలం బ్యాన్ చెప్పి పెట్టబడడం, ఇవన్న విషయంలో జనరల్గా ఎవరికైనా చేసినా చేయకున్నా చాలామంది చూస్తుంటాం. నేను కూడా టెక్నీషియన్ తిరిగాను కాబట్టి ఆ సినిమాకి పని చేయకున్నా సినిమా వాతావరణంలో తిరిగి వచ్చి కూడా అక్కడ ఫోటోలు చూపించి నేను అక్కడ వర్క్ చేశాను ఇట్లా చెప్పే వాళ్ళు కూడా చూసాం. కథ రాయకుండా నాదే కథ అని చెప్పి మైకుల ముందుకు వచ్చి కథ నేనే చెప్పాను, వాళ్ళని కాపీ కొట్టారని కూడా చాలా సందర్భాలు అంటారని చూసాం. తన క్రెడిబిలిటీ ఉన్నటువంటి దాని గురించి నేను చేయలేదు, దాంట్లో డెసిషన్ మేక్ అంత క్రెడిట్స్ కొట్టు చరణ్ అన్నప్పుడు ఆయన విశాల హృదయానికి హ్యాట్సాప్ చెప్పచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆట ద్వారా మళ్ళీ ఆయన చిన్న తెరకి, అదే బుల్లితెరకి పరిచయం అవుతున్నారు, జడ్జిగా మళ్ళీ వస్తున్నారు. మరి ఆయన ఎంట్రీ ఎలా ఉంటే ఇలా ఉంది కదండి ఇప్పుడు ఎంట్రీ, మళ్ళీ ఇప్పుడు ఛాన్సెస్ వస్తాయంటారు మళ్ళీ? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దాంట్లో నిజాలు అబద్ధాలు వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఒకళ్ళు వద్దంటేనో ఆయన చూడకుండా ఉండలేరు, లేదు ఆమెకు అన్యాయం చేసిందని చెప్పి ఇతన్ని అనలేరు, అతను న్యాయం చేసేడా వాళ్ళని వ్యక్తిగత కారణాల వల్లే. ఆమె సంఘర్షణ పడ్డమాట వాస్తవం, ఆమె ఇబ్బంది పడి తనకు తానుగా బయటకు వచ్చింది. ఒక స్త్రీ బయటకు వచ్చిందంటే ఏదో లాజికల్గా ఆమె ఇబ్బంది పడిందని అర్థం చేసుకోవాలి. బట్ అది వ్యక్తిగత విషయాలుగా నేను పరిగణిస్తాను. దాని ఇంకా నేరం కానీ ఆ ఆరోపణ కానీ నిర్ధారణ కాలేదు కాబట్టి మనం కూడా కాంప్లీట్ చేయడానికి అవకాశం లేదు. పైగా అతనే చిన్న వ్యక్తి ఏం కాదు, ఆల్రెడీ స్టాండర్డ్ ఉన్నటువంటి డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆయన సేవలను ఛానల్ వాడుకోవాలనుకుంటే వాళ్ళ యాజమాన్యం ఇష్టం, కానీ మనం ఆపడానికి వీలు లేదు. డ్యాన్స్ యూనియన్ లేదో చెప్పగలిగారు కానీ అక్కడ మాత్రం కాదు. బట్ వాళ్ళ వ్యక్తిగత విషయం కోర్టు దానికి వెళ్ళినప్పుడు దాంట్లోకి మన లోతుల్లో వెళ్ళకుండా డ్యాన్స్ మాస్టర్ ఆయన ఒక జడ్జిగా ఆయన సఫిషియెంట్ చేయగలరని నమ్మారు కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. హీరోకి కూడా సినిమాల్లో కూడా ఆయన స్టెప్స్ వల్ల మాకు ఉపయోగపడుతుంటే ఆయన డ్యాన్స్ మాస్టర్గా తీసుకుంటారు. సో ఆ డ్యాన్స్ మాస్టర్గా జానీ మాస్టర్ గారు సక్సెస్గానే ఉన్నాడు, ఫుల్ఫిల్గా న్యాయం చేస్తాడు. సో జానీ మాస్టర్ గారి స్టెప్స్ అంటేనే ఒక మాస్ టచ్తో ఒక ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంటుంది. ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా ఆయన స్టెప్ అని అందరూ అనుకున్నారు, కానీ తీరా చూస్తే అది రామ్ చరణ్ గారికే క్రెడిట్ అంతా చేశారు జానీ మాస్టర్. మరి ఇక్కడ ఆ పాట అయితే ఫేమ్ అయింది, కానీ మరి జానీ మాస్టర్ కూడా ఇదొక్క మాటతోనే ఆయన మనస్తత్వం కూడా ఎంతో ఫేమ్ అయిందని ప్రజలు అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం జానీ మాస్టర్కి ఇటువంటి మంచి ఆఫర్స్ వస్తాయి రావా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే.